డీటీఓను బలిగొన్న బొగ్గులారి. భూపాలపల్లి జిల్లాలో షెల్పూర్ ఆర్టీఓ ఆఫీస్ ఎదుట ప్రమాదం. వాహన తనిఖీలో భాగంగా సీజ్ చేసిన హార్వెస్టర్ను రోడ్డు దాటించే ప్రయత్నంలో ఘటన. వేగంగా అజాగ్రత్తగా వస్తున్న లారీని ఆపేందుకు అధికారి ప్రయత్నం. నియంత్రణ కోల్పోయిన డీటీఓ వెంకన్న మీదుగా దూసుకెళ్లిన లారీ 2 టైర్లు వెళ్లడంతో అక్కడికక్కడే మృతి. సీఎం రేవంత్, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ దిగ్భ్రాంతి. విచారణకు ఆదేశాలు. విచారణ అధికారిగా జేటీసీ చంద్రశేఖర్ గౌడ్. అన్ని కోణాల్లో విచారణ సాగుతోంది. త్వరలోనే ప్రభుత్వానికి నివేదిక. జేటీసీ. డీటీఓ మృతిపై పలువురు సంతాపం అంటూ చూస్తున్నామండి. సో ఇక ఆ ప్రమాదానికి కారణమైన లారీ, సో ఇన్సర్ట్లో ముద్దోజు వెంకన్న మృతుడు. సో ఇక్కడ హార్వెస్టర్ని రోడ్డు దాటించే ప్రయత్నంలో అక్కడి నుంచి ఒక బొగ్గులారి వస్తుంది వేగంగా. సో ఆ క్రమంలో ఆపే ప్రయత్నం చేసినప్పుడు అప్పటికే నియంత్రణ కోల్పోయిన డ్రైవర్ ఏం చేసిండు, సో అతని మీదుగా వెళ్ళనిచ్చిండు. ఇక ఆ అధికారి మీదుగా వెళ్ళనిస్తే ఆయన 2 టైర్లు ఆయన మీదకి ఎక్కి ఎక్కడికక్కడే స్పాట్లోనే ఆయన చనిపోవడం జరుగుతూ ఉంది. దీని గురించి విచారణ జరుగుతూ ఉంది. అసలు ఏం జరిగింది, ఏంది, ఆయన తాగి ఉన్నాడా లేదా కావాలని మనం చేసిండా, ఏం కథ, ఏంది, బ్రేకులు ఫెయిల్ అయినాయా, ఏం జరిగింది అని చెప్పి చంద్రశేఖర్ గౌడ్ ఆధ్వర్యంలో దాని విచారణ అధికారిగా ఆయన నియమించారు. సో విచారణ చేసే అవకాశం ఉంది. విచారణ విషయాలు తెలియాల్సిన అవసరం అయితే ఈరోజు ఉంది.